మీ త్రీ ఆన్సర్స్ ఫర్ టెక్స్ట్ చేయండి. గీత గీతాలో క్లాస్ సో మీ త్రీ ఆన్సర్స్ టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేసి తప్ప అక్కడ డైరెక్ట్ మెసేజ్ అందుతుంది. ఆ డైరెక్ట్ టార్గెట్ అక్కడ సెట్ చేసి సెలెక్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ నేను మాత్రమే చూడాలి మెసేజ్. అదర్వైజ్ కొంతమంది కాపీ పేస్ట్ సేవ్ ఆన్సర్ చేస్తుంది. ఒకసారి మెసేజ్ చేయండి. మన క్వశ్చన్లో ఏ మెథడ్ చెప్తే ఆ మెథడ్ చేయాలి. ఒకవేళ ఏ మెథడ్ చెప్పలేదు అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా ఫిఫో మెథడ్ అదంతా తీసుకోవాలి. జనరలైజర్గా యూజ్ చేసేది ఫిఫో మెథడే. జనరలైజర్గా యూజ్ చేసేది ఫిఫో మెథడ్ ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఏమే క్వశ్చన్ ఏమి మెసేజ్ చేయకపోతే ఫస్ట్ అవన్నీ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఏం ఇచ్చే క్వశ్చన్లో మనకి ఏంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఓపెనింగ్ స్టాక్ రా మెటీరియల్ 500, క్లోజింగ్ స్టాక్ 600, రా మెటీరియల్ కన్జ్యూమ్ 1500. ఈసారి రా మెటీరియల్ కన్జ్యూమ్ ఇచ్చారు, మనం పర్చేజెస్ కనుక్కోవాలి. మన ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి రా మెటీరియల్ కన్జ్యూమ్. ఓపెనింగ్ స్టాక్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు రా మెటీరియల్ కన్జ్యూమ్. ఇప్పుడు రా మెటీరియల్ కన్జ్యూమ్ ఇచ్చేసారు, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చేసారు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చేసారు. పర్చేజెస్ వాల్యూ కావాలి. ఐడెంటిఫై చేయండి. సింపుల్ మ్యాథ్ క్యాలిక్యులేషన్స్. 16 14 ఓపెనింగ్ స్టాక్ ఎంత? 500. పర్చేస్ కనుక్కోవాలి. క్లోజింగ్ స్టాక్ ఎంత? 600. ఈక్వల్ టు రా మెటీరియల్ 15. ఏం చేయాలి? P ఈక్వల్ టు 1500 ప్లస్ 600 మైనస్ 500. వస్తుంది 1500. టోటల్ ఎలా ఉంది చూసుకోండి ఒకసారి. 60. సింపుల్గా రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నాము.
అది ఓవరాల్గా రా మెటీరియల్ కనుక్కోవడానికి మనకున్న ఆల్టర్నేటివ్ ఉంటుంది. అంతకు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు పట్టుకొని మీరు క్లోజ్ చేయొచ్చు కాబట్టి ఓవరాల్గా ప్రైస్ ఎలా వస్తుంది? రా మెటీరియల్ కన్జ్యూమ్ ప్లస్ డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ నథింగ్ బట్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తున్నాం వచ్చేది ప్రైమ్ కాస్ట్. సో సింపుల్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ 5,000 3,000 4,000 మూడు యాడ్ చేసిన వస్తుంది 5 + 3 8 + 4 12,000. అదే ఒకవేళ పర్ యూనిట్ కావాలనుకోండి వాల్యూ పర్ యూనిట్ కావాలంటే ఏంటంటే total cost divided by number of units. The total cost 5,000 divided by 20. 5,000 divided by 3,000. Total cost incurred direct labor 3,000 for how many units? 20. 4,000 divided by 20. That is 5,000. 5,000 divided by 20. 250. 3,000 divided by 20. Total cost వచ్చినప్పుడు 250 + 400 600. ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయండి. అదే అది ప్రైస్ వచ్చినప్పుడు టోటల్ 12,000 ఫర్ హౌ మెనీ ఇయర్స్? 20 ఇయర్స్. ఇలా అయినా చేయొచ్చు. టోటల్ గా అయినా చేయొచ్చు, ఇండివిజువల్ గా కనుక్కొని యాడ్ అయినా చేయొచ్చు. మీ ఇష్టం. చేసిన తర్వాత ప్రైమ్ కాస్ట్ టోటల్ కావాలి 24,000. వాట్ అబౌట్ అదర్స్? ఇంకా చాలా రెస్పాండ్ అవ్వలేదు. టెక్స్ట్ కూడా చేయలేదు. నీకు అర్థం కావట్లేదు లేకపోతే ఇంట్రెస్ట్ లేదా? సేమ్ ఓపెనింగ్ స్టాక్ 10,000 10 years into 500. 5,000 percentage 15 into 600 9,000 minus closing stock 3,600. సో లేకపోతే మనకి రా మెటీరియల్ కంప్లీట్ వస్తుంది. ఎంత వస్తుంది? 14,000 minus 3,600 అంటే 9,400 plus 10,000 that's 21,400. Direct labor direct expense normally average 10,000. 11,400. Raw material 10,400. 10,400 plus 10,000. 20,400. Per unit comment ఏం చేయాలి? 20,400 divided by ఎన్ని యూనిట్స్? 20 యూనిట్స్. 20 వస్తుంది. సో ఇప్పుడు ప్రైమ్ కాస్ట్ వరకు నేర్చుకున్నాం. డైరెక్ట్ రా మెటీరియల్ కన్స్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే కాస్ట్ షీట్లో మనకు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ప్రైమ్ కాస్ట్ వరకు ప్రాబ్లమ్ సబ్మిట్ అయిపోయింది.
నెక్స్ట్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే వర్క్ కాస్ట్ కూడా అంటారు. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా అవుతుంది? ప్రైమ్ కాస్ట్ కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. సో మిగతాకి యాడ్ చేసినంత కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ కాస్ట్. ఇప్పుడు ఇండైరెక్ట్ కాస్ట్ కూడా యాడ్ చేస్తుంది. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రై చేయండి. ఎంత వస్తుంది ఫ్యాక్టరీ కాస్ట్? సింపుల్ క్యాలిక్యులేషన్స్ అండి. 4 + 3 7, 7 + 5 12, 1000 కూడా ప్రైమ్ కాస్ట్. అండ్ 4 ఎంత యాడ్ చేస్తున్నాం? 2500. సో ఓవరాల్గా 14500. సో వర్కింగ్ ప్రోగ్రెస్. సో గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది అని చెప్పారు. సో ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ ఏంటి? ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ లెస్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయాలి, మరి ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ లెస్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు లెస్ చేయాలి? మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ అంటే ఏంటి? పర్టికులర్గా నేను ఈ పీరియడ్లో నేను ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాలో అన్నది నేను తెలుసుకోవాలి. ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాలో అన్నది తెలుసుకోవాలి. గైస్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే అది రా మెటీరియల్ కాదు, అలా అని చెప్పేసి ఫినిష్ గుడ్స్ కాదు. వర్క్ అనేది మధ్యలో ఆగిపోయింది. ఈ పర్టికులర్ ఇయర్లో వర్క్ అనేది ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసెంబర్ 31st వచ్చింది. నేను డిసెంబర్ 25th ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశాను, రా మెటీరియల్. సో ఆ రా మెటీరియల్ ఆల్రెడీ సమ్ వర్క్ జరిగింది కాబట్టి దాన్ని రా మెటీరియల్ అనుకోదు. ఆల్రెడీ సమ్ వర్క్ జరిగింది కదా, కాబట్టి రా మెటీరియల్ అనుకోదు. ఓన్లీ ఫినిష్ గుడ్స్ అనొచ్చా అంటే ఇంకా ప్రోడక్ట్ కంప్లీట్ అవ్వలేదు కదా, సో ఫినిష్ గుడ్స్ కూడా అనలేదు. సో ఏ మెటీరియల్ అయితే రా మెటీరియల్ మీద సమ్ వర్క్ జరిగి అది ఫినిష్ గుడ్స్ అని పెంచుకోదు, ఆ ప్రోడక్ట్ మనం ఇక్కడ ఏది వర్కింగ్ ప్రోగ్రెస్ అంటాం. వర్కింగ్ ప్రోగ్రెస్ అంటాం. సో ఇక్కడ రీజన్స్ తెలుసుకోవాలి. ఆన్సర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ రీజన్స్ తెలుసుకోవాలి. ఆ ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయొచ్చు, క్లోజింగ్ స్టాక్ లెస్ చేయాలన్నా బ్లైండ్ రూల్ పెట్టుకోవచ్చు. బట్ ఎందుకు యాడ్ చేస్తుంది, ఎందుకు లెస్ చేస్తుంది, రీజన్ తెలుసుకోవాలి. సో మనం డే 1 రోజున, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనుకుంటాం, డే 1 రోజున సమ్ వర్క్ జరిగింది, బట్ అది కంప్లీట్గా వర్క్ అవ్వలేదు. సమ్ బ్యాలెన్సింగ్ కూడా అలాగే ఉండిపోయింది. అంటే ఈ రోజు క్లోజింగ్ స్టాక్లో ఒక 100 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 యూనిట్స్ డే 2కి ఏమవుతాయి? ఓపెనింగ్ స్టాక్ అవుతాయి. సో ఈ 100 యూనిట్స్ మీద కంప్లీట్గా వర్క్ జరిగిందా, జరగలేదు? ఇంకా గైస్ 100 యూనిట్స్ మీద కంప్లీట్గా వర్క్ జరిగిందా, జరగలేదా? జరిగిందా, జరగలేదు? సమ్ వర్క్ జరిగింది, సమ్ వర్క్ మాత్రమే జరిగింది. ఇంకా బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా డే 2 రోజున జరిగింది. ఇప్పుడు డే 2 రోజున ఈ ప్రోడక్ట్ ని కంప్లీట్ చేసి నేను కాస్ట్ ఫిక్స్ చేయాలి అంటే నేను డే 2 రోజున ఇంకైనా కాస్ట్ కన్సిడర్ చేస్తే సరిపోతుందా? నిన్న డే 1 రోజు కూడా ఇంకైనా కాస్ట్ కన్సిడర్ చేయాలి. ఓవరాల్ గా నేను ప్రొడ్యూస్ డే 2 రోజున డే 2 రోజున ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే ఓన్లీ డే 2 రోజున ఇంకైనా కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తే సరిపోతుందా? నిన్నటి కూడా కన్సిడర్ చేయాలి. So that's why opening stock is added. That's why opening stock is added. నేను పర్టికులర్ పీరియడ్ లో ఎంత కాస్ట్ కన్సిడర్ చేశాను అన్నది, ఎంత కాస్ట్ ఇన్కర్ అయ్యాను అన్నది కన్సిడర్ చేయాలి కాబట్టి ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేస్తాను. ఇన్ ద సేమ్ వే క్లోజింగ్ స్టాక్ అనేది ఈ పీరియడ్ కి సంబంధించింది కాదు. క్లోజింగ్ స్టాక్ లో ఉన్న బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ లో వచ్చేస్తుంది. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ స్టాక్ లో ఉన్న బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ లో వర్క్ చేస్తుంది కాబట్టి దాన్ని లెస్ చేస్తాం. రీజన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ మనకు అడిగేది కాన్సెప్టే కాదు, రీజన్స్ అడుగుతారు. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ చేయాలి, కాస్ట్ ఈజీగా చెప్తాం. బట్ ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు లెస్ చేయాలన్నప్పుడు నువ్వు రీజన్స్ చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేయగలగాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ తెలుసుకోవాలి. కమ్యూనికేషన్ చాలా మంది కమ్యూనికేట్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్స్.
బట్ చాలా వరకు కమ్యూనికేట్ అవ్వలేదు. సో చెప్తున్నా ఓన్లీ సర్టిఫికేట్ తీసుకున్నట్టే యూజ్ ఉండదు. చెప్పాను కదా, మనకు ఒక జాబ్ రావాలి అంటే డెఫినెట్గా ఒక అకాడమిక్ సర్టిఫికేట్ ఉండాలి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉండాలి, టెక్నికల్ సర్టిఫికేట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ అంటే ఏంటి? అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు ఆన్సర్ తెలుసు బట్ చెప్పలేకపోతున్నావు అంటే అది ఎగ్జామ్ పాస్ అవ్వడం మాత్రమే. సో ఎగ్జామ్ పాస్ అవ్వడం మాత్రమే గోల్ అనుకుంటే ప్రాబ్లం లేదు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన జాబ్స్ కూడా రావాలంటే కొన్ని స్కిల్స్ యూస్ చేయాలి, తెలుసుకోవాలి. సో దట్స్ వై ఓపెనింగ్ స్టాక్ ఇస్ యాడెడ్ అండ్ క్లోజింగ్ వర్క్ జాబ్ ఇస్ లెస్. ఈ టూ ట్రీట్మెంట్స్ కలిగేస్తే, ఈ అడ్జస్ట్మెంట్స్ కలిగేస్తే మనకు వర్క్ కాస్ట్ వస్తుంది, గ్రాస్ వర్క్ కాస్ట్. సో ఇప్పుడు కింద డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి చూద్దాం. డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. వాట్ ఇస్ ద ఫ్యాక్టరీ? 18,400 ఇంకా వాట్ అబౌట్ అదర్స్? So 5,000 plus 4,000, 9,000 plus 5,000, 6,000, 15,000, 15,000 to 2,500 add చేస్తే 14,500. 14,500 కి 600 యాడ్ చేస్తాం. సారీ 17,500. 600 యాడ్ చేయాలి, 700 ప్లస్ చేయాలి. ఎంత వస్తుంది? 17,000. 600 ఎంత వచ్చింది ఇక్కడ? వచ్చింది 17,500 plus 600, 18,100. 18,100 నుండి 700 లెస్ చేస్తే 17,400. యూస్ క్యాలిక్యులేటర్స్. డౌట్ లో క్యాలిక్యులేటర్ విషయం తప్పలేదు. క్యాలిక్యులేటర్ విషయంలో ఎలాంటి తప్పు లేదు. ఈ రెండు 2+2 అయినా పర్లేదు, ఎగ్జామ్ పాస్ అవ్వాలి. క్యాలిక్యులేటర్ విషయం రివర్స్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఫ్యాక్టరీ కాస్ట్ ఇచ్చారు, ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చారు, రివర్స్ కాస్ట్ బేస్ చేసుకుని అంటే రివర్స్ కింద నుంచి చేయాలి, రివర్స్ లో చేయాలి. ప్రైమ్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. ట్రై చేయండి. రివర్స్ తీసుకొని ఏం చేయాలి? రివర్స్ తీసుకొని ఏం చేయాలి? ఇంతకు ముందు యాడ్ చేసింది లెస్ చేయాలి, లెస్ చేసింది యాడ్ చేయాలి. ఫస్ట్ కాస్ట్ ఎంత, ప్రైమ్ కాస్ట్ ఎంత? ఓకే 5,800. సో ఎలా వస్తుంది? 7,000 ప్లస్ 7,000కి 600 ప్లస్ చేయాలి, 1,800 లెస్ చేయాలి. ఎంత వస్తుంది ఇది? 5,800. 5,800కి 2,500 ఏం చేయాలి? లెస్సా మైనస్సా? 3,300. సో ఎంసీక్యూలో అడుగుతాడు ఇలాంటివి, ఎంసీక్యూలో ఇలాంటివి అడుగుతుంటాడు, చేయాలి రివర్స్ క్యాలిక్యులేషన్ అంతే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అయిపోయింది, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అయిపోయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ కావాలంటే వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అంటే ఏమనేది, గుర్తుందా? దాన్ని యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. సింపుల్గా ఒక పాయింట్ యాడ్ చేయాలి. యాడ్ చేయండి చూద్దాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ చేయండి. ఏది? ఫ్యాక్టరీ కాస్ట్. ఓకే. సో 4 + 3 7, 7 + 5 12, 14,500, 17, టోటల్ 18,000. 18,000 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో సింపుల్ పాయింట్. సో ఇంతవరకు డిస్కస్ చేసిన కాస్ట్ మరీ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రావాలంటే మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏ అడ్జస్ట్మెంట్? ఏ అడ్జస్ట్మెంట్ చేయాలి? ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. గుర్తుందా? ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ నిన్న కాస్ట్ షీట్ రాయమన్నాను. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రావాలి అంటే ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి, సేమ్ కాన్సెప్ట్. ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి.
ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి. కానీ ఒకసారి కాస్ట్ షీట్లో చూపిస్తాను మీకు. ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి. కానీ ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని బేస్గా తీసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సేమ్ ఇలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ కూడా కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసి ఉంటాం కదా, ఆ లాస్ట్ షీట్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని యూస్ చేయాలి. ఎందుకు యూస్ చేయాలి? బికాస్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ రిలేటెడ్ టు లాస్ట్ ఇయర్. దట్స్ వై యూ నీడ్ టు టేక్ లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మరి క్లోజింగ్ స్టాక్ని లెస్ చేస్తున్నప్పుడు కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకోవాలి. ఎందుకు కరెంట్ ఇయర్ తీసుకోవాలి? క్లోజింగ్ స్టాక్ అన్నది ఏ ఇయర్కి సంబంధించినవి? ఈ ఇయర్కి సంబంధించినవి. క్లోజింగ్ స్టాక్ ఈ ఇయర్కి సంబంధించింది కాబట్టి కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని బేస్గా తీసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ది బేస్గా తీసుకోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఆ పాయింట్ మిస్ అవ్వద్దు. మనం నిన్న ఆల్రెడీ చేసాం ఈ ప్రాబ్లమ్స్. మనం ఫిఫో మెథడ్ లిఫో మెథడ్ చేస్తున్నప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్ని యూస్ చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్లో ఎంత కాస్ట్ పెట్టి కొన్నారు ఆ బేస్ యూస్ చేసుకుంటాం. అదే క్లోజింగ్ స్టాక్ అయితే ఈ ఇయర్ది లెస్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ వస్తుంది. క్లోజింగ్ స్టాక్ని లెస్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. సో ఒక్కసారి ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కిందున్న ఎగ్జాంపుల్ ట్రై చేయండి చూద్దాం. ఫస్ట్ మీరు ట్రై చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్గా ట్రై చేయండి. గైస్ యూ షుడ్ ట్రై. అది రాంగ్ ఆన్సర్ అయినా కేర్ చేయొద్దు, ఫస్ట్ ట్రై చేయండి. COGS 12,800. $12,800. మిగతా వాళ్ళు $12,800. sold 80. ఓకే, సో చూద్దాం. సో రా మెటీరియల్ 5,000, డైరెక్ట్ లేబర్ 3,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4,000. సో ఓవరాల్గా 6,000 ప్లస్ 11,000. 11,000 ఇస్ ద ప్రైమ్ కాస్ట్.
సో 2500 యాడ్ చేస్తే 13,500. 13,500. 12,800 ఇది. ఓకే ఓకే ఓకే. సో 13,500. 13,500కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 4,500 యాడ్ చేస్తే ఓవరాల్గా ఎంత వస్తుంది? 18,000. గైస్ 18,000 అనేది ఎన్ని యూనిట్స్కి? 18,000 ఇస్ రిలేటెడ్ టు 100 యూనిట్స్. అంటే పర్ యూనిట్కి ఎంత అవుతుంది? 18,000 డివైడెడ్ బై 100, 180 రూపీస్. నథింగ్ బట్ ఈ ఇయర్లో నువ్వు ప్రొడ్యూస్ చేసిన దానికి కాస్ట్ ఎంత? 180. ఈ ఇయర్లో నువ్వు ప్రొడ్యూస్ చేసిన దానికి ఈచ్ కాస్ట్ ఎంత అంటే 180. బట్ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ కొన్ని ఉన్నాయి నీ దగ్గర. ఎంత? 20 యూనిట్స్ ఉన్నాయి. మరి ఆ 20 యూనిట్స్ని ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది? 100. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓపెనింగ్ స్టాక్ అన్నది నువ్వు ప్రీవియస్ ఇయర్ ఎంత అయితే కన్సిడర్ చేసి ప్రొడక్షన్ చేసావో ఆ కాస్ట్నే కన్సిడర్ చేయాలి, నాట్ ఆన్ 180 రూపీస్. 180 రూపీస్ అనేది ఈ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అది క్లోజింగ్ స్టాక్లో యూస్ చేసుకోవాలి నువ్వు. సో ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయాలి. 20 ఇంటూ 100, 2000. సో ఓవరాల్గా నా దగ్గర గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ ఎంత ఇప్పుడు? గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ 20,000. గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ 20,000. యూనిట్స్ ఎన్ని అంటే 120 యూనిట్స్. 100 యూనిట్స్ ఈ ఇయర్లోవి, 20 యూనిట్స్ ఓపెనింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ 40 యూనిట్స్. మరి ఆ 40 యూనిట్స్ ఇంటూ దాని వాల్యూ రావాలంటే ఇంటూ ఎంత వేయాలి? 100 180నా? 180. బికాస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ రిలేటెడ్ టు కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. 180 ఎంత వస్తుంది? 7,200. నథింగ్ బట్ 20,000 మైనస్ 7,200, 12,800. మరి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సేల్ చేశారు? ఓవరాల్గా 120 యూనిట్స్ ఉన్నాయి. ఆ 120 యూనిట్స్లో క్లోజింగ్ స్టాక్లో 40 ఉన్నాయి. అంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేసి ఉంటాం? 80 యూనిట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇస్ 80. ఓకేనా? వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏమైనా డైరెక్ట్గా అడగడు, ఇవి ఇండైరెక్ట్గా మనకి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. డైరెక్ట్గా ఎక్కడ అడగడు కానీ ఇండైరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు రివర్స్ క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 12. రివర్స్ క్యాలిక్యులేషన్ చేయండి. సో రివర్స్ క్యాలిక్యులేషన్ 3,800 అందరికీ అది వచ్చింది కదా? పర్ఫెక్ట్. సో ఆల్రెడీ డిస్కస్ ఉంది పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్.
సో ఫైనల్గా కాస్ట్ షీట్ యొక్క ఫైనల్ వ్యూ. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ ఇంతకు చేసాం 120 యూనిట్స్. సో ఓపెనింగ్ స్టాక్ అయితే లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, క్లోజింగ్ స్టాక్ అయితే కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అదొక్కటే మెయిన్ పాయింట్. సో సేమ్ అలాగే అదర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. క్వశ్చన్స్లో చాలాసార్లు సేల్స్ వాడిస్తాడు, అప్పుడు ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. లేదు ప్రాఫిట్ ఇచ్చాడంటే సేల్స్ వాల్యూ బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. సింపుల్. కాస్ట్ ఆఫ్ సేల్స్ ట్రై చేయండి చూద్దాం. జస్ట్ యాడ్ చేసి వెళ్ళడం అంతే, సేమ్ ప్రాబ్లం. కాస్ట్ ఆఫ్ సేల్స్ అందరూ ట్రై చేసిన త్వరగా. వచ్చిందా? సో సింపుల్. ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లమే కదా ఇది. 12,800 సంథింగ్ అక్కడ వచ్చింది. ప్లస్ 12,800 ప్లస్ 6,000 18,800. కాస్ట్ షీట్ మీకు అదంతా అవసరం లేదు, ఇది నార్మల్గా మీకు అవసరం లేదు. ఎందుకంటే మనము ప్రాఫిట్ కనుక్కోవాలంటే టోటల్ సేల్స్ వాల్యూ ఇవ్వాలి. సో ఆ డేటా లేదు కాబట్టి ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో గైస్ ఇప్పుడు ఈ టేబుల్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు స్టాండర్డ్ కాస్టింగ్లోను మార్జినల్ కాస్టింగ్లోనూ వస్తాయి. నేనైతే ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు వీటిని. సో ఇవన్నీ డీటెయిల్గా మరీ వస్తాయి. స్టాండర్డ్ కాస్టింగ్ కూడా డీటెయిల్గా వస్తాయి. ఒక్కసారి 5 minutes టైం ఇస్తాను. ఒకసారి బేసిక్స్ అన్నీ ఒకసారి చూసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి. అదర్వైజ్ ఆఫ్టర్ 5 minutes ఐ విల్ స్టార్ట్ సెక్షన్ సి. సో ఇక్కడతో బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే మీకు. సో లాస్ట్ 5 minutes ప్రొవైడ్ చేస్తున్నా. తర్వాత బేసిక్స్ గురించి క్వశ్చన్స్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ముందే చెప్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైస్ చేయండి. వన్స్ ఆ డౌట్స్ డిస్కస్ చేసుకొని సెక్షన్ సి స్టార్ట్ చేస్తాను ఇంకో 5 minutesతో. నేను చూసుకోండి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఎస్ చెప్పండి సార్ ఒకసారి. ఏది ఎగ్జాంపుల్ 12 సార్, రివర్స్ చేసేది. ఎగ్జాంపుల్ 12 ఎంత పేజ్ నెంబర్ అది? ఎగ్జాంపుల్ 12 ఇదేనా? సింపుల్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గుడ్స్ 12,000 ఉందా? ఇంతకుముందు లెస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 12,000 ప్లస్ 2,500 యాడ్ చేయండి. మైనస్ 4,000. 10,500 ఇస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. 10,500కి ఇక్కడ యాడ్ చేశారు కాబట్టి 4,500 లెస్ చేయండి. 6,000. 6,000కి ఇక్కడ లెస్ ఉంది కాబట్టి 900 యాడ్ చేయండి.
6,300 1 crore. ఇది కూడా కన్సిడర్ చేసిన తర్వాతనా Yes, sir. Opening stock కూడా 6,300. 6,300 నుంచి 2,500 లెస్ చేయండి, 3,800. అంతే కదా. Okay. జస్ట్ రివర్స్ క్యాలిక్యులేషన్లో ప్లస్ ఉంటే మైనస్ చేయండి, మైనస్ ఉంటే ప్లస్ చేయండి, అంతే. అదర్స్ లాస్ట్ 5 minutes చూసుకోండి ఒకసారి. బేసిక్స్ గురించి మరి నేను రివైజ్ చేయను, ఇంకా సెక్షన్ సీలో నేను అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోతాం, మరి అక్కడ బేసిక్స్ ఉన్నా కూడా రివైజ్ చేయను నేను. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి, ఫ్రమ్ డే 1 క్లాస్ ఏమైనా ఉంటే ఒకసారి మెటీరియల్ అంతా రివైజ్ చేయండి అలా 2 minutes. ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఎస్, Opportunity cost can you explain it? I'm getting some doubts. నో ఆపర్చునిటీగా సెక్షన్ సిలో వస్తుంది ఇన్డెప్త్గా. యాజ్ ఆఫ్ నో ప్రాఫిట్ ఫర్గాన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెక్షన్ సిలో ఇన్డెప్త్గా ఉంది, అది విత్ ఎగ్జాంపుల్ ఉంటుంది, ఓకేనా. Okay, sir. ఆపర్చునిటీ కాస్ట్ ఇంకా మీకు కంప్లీట్గా డిస్కస్ చేయలేదు, కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను, ఇప్పుడు ఇన్డెప్త్గా వస్తుంది. గైస్ వేరే ఫ్యాకల్టీస్ ఎవరైనా ఎంసీక్యూస్ ఏమైనా కంప్లీట్ అయ్యాయా? ఇంకా వర్మ సార్ది కానీ సాయి సార్ది కానీ. ఒకవేళ కంప్లీట్ అయితే వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది, అదర్వైజ్ ఉండదు. సో ఇంకా బేసిక్స్లో ఉన్నాం కాబట్టి మేబీ ఉండకపోవచ్చు. పీయూష ఎస్ఆర్ఓ నెంబర్ కూడా పెట్టేసావా ఐడిలో? ఎందుకు ప్రతిష్ట ఇంతకుముందు ఏమైనా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళ సీఏ దానికి? ఐడికి ఐ మీన్ ఎస్ఆర్ఓ నెంబర్ కూడా పెట్టేస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, ఓరియంటేషన్ ప్రోగ్రామా? సో గైస్, కెన్ ఐ క్లోజ్ ద బేసిక్స్? బేసిక్స్ క్లోజెస్ సెక్షన్స్ స్టార్ట్ చేయొచ్చు ఇంకా నేను. ఎస్, Recording stopped.